సైకోపాత్ క్యారెక్టర్ అన్నారు పాపం. ఓ అందుకనా? ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా రైటర్ అండ్ డైరెక్టర్ రాకేష్ గారు. ముందు బ్లైండ్ స్పాట్ ఏంటి, ఆ స్పాట్ ఏంటి, ఆ పజిల్స్ ఏంటి, ఆ పజిల్స్ ఏంటి అంటే ఎలాగో తర్వాత క్యూఎండేలో అడుగుతారు, అందుకని ముందే నేను అడుగుతున్నా. అయితే అప్పుడే ఆన్సర్ చేద్దామండి. అంటే నేను అడిగితే చెప్పరా? మళ్ళీ 2 టైమ్స్ ప్రెస్కి ఓ బోర్ అలా కొడుతుంది. అంటారా? కరెక్ట్. ప్లీజ్ మీ మాటల్లో. యా, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు. సో ట్రైలర్ చూసారు, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. సో ఈ స్టేజ్ని ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టైమ్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ది పీపుల్. ఫస్ట్ మా పేరెంట్స్ నన్ను డైరెక్టర్ అవ్వాలి అని అంటే ఆపకుండా నన్ను సపోర్ట్ చేసినందుకు, అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, అలాగే మ్యాంగో మాస్ మీడియా వాళ్ళకి మూవీని రిలీజ్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? యా, ముందు టెక్నీషియన్ నుంచి వద్దామండి. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చందు, ప్రకాష్, రవితేజ, జనార్దన్, మంజునాథ్ అందరూ కొత్త వాళ్ళైనా కానీ దే డిడ్ వాళ్ళందరికంటే ఎక్కువ. రండి రండి రండి. కాదు మీరంతా బట్టి వచ్చారేంటి? నిద్ర అంతా రాత్రి కూడా చందు మంత్రాలు చదివినట్టు చదివచ్చారా? అందరూ కనిపిస్తున్నారు కాబట్టి. ఓ అలా చదివారా? యా రండి రండి రండి. రండి. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళైనా కానీ ఫస్ట్ ఫిలింకి అసలు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. మా కో డైరెక్టర్ గారు రాలేదు, రాంప్రసాద్ గారు, ఆయన వీళ్ళందరితో హీ డిడ్ హిస్ బెస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ డైరెక్షన్ టీమ్. సో యా, మ్యూజిక్ అండి శ్రీరామ్ మాధురి గారని మీరందరూ చూసే ఉంటారు. లూజర్, రీసెంట్గా వరుడు, శైతాన్ మూవీ చేశారు. హీఈస్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారండి. ట్రైలర్లో చూసిన మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ అబౌట్ హిమ్, అసలు డైరెక్టర్కి ఏం కావాలి అనేది మనం జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తే చాలు, హీల్ అండర్స్టాండ్, అండ్ హీఈస్ ద బెస్ట్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో ఐ హోప్ ఎవరైనా డైరెక్టర్స్ అందరూ యూస్ హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అన్ఫార్చునేట్లీ హీ డెంట్ కమ్, హీ వాజ్ ఇన్ యుఎస్. అండ్ డిఓపి దర్శన్ అంబట్ గారు, అండ్ మార్క్ మై వర్డ్స్ అండి, హీల్ బీ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఓపీస్ ఇన్ ఇండియా ఇన్ ద ఫ్యూచర్. హీ గేవ్ అన్ అమేజింగ్ విజువల్స్, అండ్ అంటే వెరీ రెస్ట్రిక్షన్, వెరీ లిమిటెడ్ యాక్సెస్తో కూడా హీ గేవ్ మీ ఒక యా, మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీ వాజ్ అమేజింగ్, హీ డిడ్ అ గ్రేట్ వర్క్. సత్య గారు ఎడిటింగ్ చాలా పేషెన్స్తో, చాలా టైమ్స్ కూడా చాలా రీవర్క్ చేసి మా మూవీని అంతా షార్ప్ ఎడిట్ చేసి ఇచ్చినందుకు. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే, సో ఐ స్టార్ట్ విత్ నవీన్ చంద్ర. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అండి, యాజ్ రవివర్మ గారు చెప్పినట్లు. సో ఎందుకంటే నేను ఆన్ ది ఫస్ట్ డే షార్ట్కి వెళ్ళినప్పుడు జస్ట్ క్యారీ వన్ నుంచి వచ్చారు, అసలు ఎవరితో మాట్లాడట్లేదు, డైరెక్ట్గా షార్ట్ దగ్గరికి వెళ్ళారు, యాక్ట్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. ఫస్ట్ 2-3 డేస్ అదే మేము ఉంటుంది ఏంటి ఏదో తేడాగా ఉంది అని అనుకున్నట్లు ఐ ఫెల్ట్ చాలా ఇదిగా. బట్ దెన్ అర్థమైంది, హీ వాస్ ఆల్వేస్ బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. నేను వెళ్ళి స్టోరీ చెప్పినప్పటి నుంచి మూవీ అయిపోయేంత వరకు హీ డిడ్ంట్ లాఫ్, ఒకసారి కూడా ఎంత జోక్ వేసినా కానీ నవ్వలేదు. సో ఆల్వేస్ ఒక యాక్టర్కి బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్, అది కూడా మా మూవీ మొత్తం ఒక సింగిల్ నైట్లోనే జరుగుతుందండి. సో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ హార్డ్. సో అది తను అర్థం చేసుకొని ఎవ్రీ టైమ్ టోటల్ షూట్ డేస్లో కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంటున్నాను, ఎవరితోనూ మాట్లాడకుండా. హీస్ ఐ డోంట్ నో హౌ యూ డిడ్ సార్, బట్ హీ డిడ్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ నేను బాగా అబ్జర్వ్ చేసిందండి, ఫర్ ఎనీ యాక్టర్ ఒకవేళ యాక్టింగ్ ఒక స్కేల్ లాగా తీసుకొని అనుకోండి, +10 to 0, -10. So it's always easy to play any extremes of scale అండి, but it's very difficult to play that 0 to +1, -1. And he is the only actor I think he can play that subtleness ఉంటుంది చూసారండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు he was in that zone 0, +1, -1. So it is amazing thing sir. I don't know అది ఎందుకు ఇంతవరకు మనం స్క్రీన్స్లో నవీన్ చంద్ర గారిని అలా యూస్ చేసుకోలేదో అర్థం అవ్వలేదు, బట్ ఐ విల్ యూజ్ ఇట్ సార్. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఆ షూట్స్లో కూడా హీ వాస్ సో కైండ్ అండి. అదే ఇప్పుడు గాయత్రి భార్గవ్, రవివర్మ గారు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్, హీ వాస్ సో కైండ్ ఎవ్రీ క్యారెక్టర్తోనూ, ఎవ్రీ ఆర్టిస్ట్తోనూ. ద వే హీ బిహేవ్స్, ద వే హీ వాళ్ళని ఒక పార్ట్ లాగా తీసుకొని, యా హీ నెవర్ ఒక క్యారెక్టర్ని తను ఒక క్యారెక్టర్ నేను ఒక క్యారెక్టర్ లాగా అని కాకుండా, ఇట్స్ వి ఆల్ ఆర్ వర్కింగ్, ఇంక్లూడింగ్ డిఓపితో కానీ సెట్స్లో ఎవరున్నారో వాళ్ళందరితో కూడా ఇదంతా మన సినిమా, మనమందరం కలిసి చేయాలని ఎవ్రీ టైమ్ హీ వాజ్ డైరెక్టర్ లాగే అండి. ఇంకా డైరెక్టర్ తర్వాత
అంతటి మూవీ మొత్తం ఇట్స్ ఆల్ ఆర్ మూవీ అని తన చాలా ఇన్వాల్వ్మెంట్తో మనమంతా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాశి సింగ్, షీఈ్ ఒక విషయం చెప్పాలండి, ఐ డోంట్ నో, ఐ రియల్లీ లవ్ ద వే యూ క్రై రాశి. ఇప్పుడు ఒకసారి ఏడిపించి చూస్తారా ఏంటి? అయ్యో, మీరు ఎన్ని కెమెరాస్ అన్నా పెట్టండి, ఒక్కసారి ఏడవాలి అంటే జస్ట్ గివ్ మీ 20 seconds అని, షీ విల్ స్టేర్ ఎట్ సంథింగ్. 20 seconds ఆగానే కళ్ళలోంచి నీళ్ళు వస్తే నవ్ యూ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ అని. 20 secondsలో అట్లా ఏడవాలి అని అంటే అదే సార్ మన మహానటి డైలాగ్ ఉంటుంది కదండి, ఏ కంట్లోంచి ఎన్ని చుక్కలు రావాలని అడిగే టైపు. సో షీ వాజ్ వెరీ ఇదండి. అండ్ చెప్పండి. అంటే బాగుంటదేమో అని అనలేదు, ఫస్ట్ 2 days ఏడుస్తూనే ఉంది. అవును సార్, అవును టైప్లో గుడ్ అట్ క్రైయింగ్ బై ద వే. యా సార్. సో అంటే మన మూవీలో తన క్యారెక్టర్కి అండి 2 extremes వేరియేషన్స్ ఉన్నాయండి. సో వెన్ ఎవర్ ఆ వేరియేషన్స్ షీ పోర్ట్రేడ్ అమేజింగ్ అండి. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. 2 extremes ఆఫ్ ఇది అంటే ఏడుస్తూ ఒకటి, హ్యాపీగా ఒకటి, తన వెనకాల చాలా పెద్ద బ్యాక్డ్రాప్ ఉంటుందండి. దాన్ని లోపల ఉంచుకొని బయట తను దాన్ని క్యారీ చేస్తూ అండర్లైన్గా షీ డిడ్ అమేజింగ్. అండ్ ఐ థింక్ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్ట్రెస్ ఇన్ TFI. సో ఐ హోప్ సింగ్. గాయత్రి భార్గవ్ గారు, సో గాయత్రి భార్గవ్ గారిని నేను ఆన్ ది లొకేషన్స్లోనేనండి ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్లోనే చూసింది. సో జస్ట్ షూటింగ్ 2 days ముందు వరకు కూడా మేము క్యారెక్టర్ ఫైనలైజ్ అవ్వక, అంటే తన పేరు లక్ష్మి గారు. సో నేను షూటింగ్ వెళ్తున్నప్పుడు ఎక్కడున్నారు మా లక్ష్మీదేవి అని చెప్పి షూటింగ్ అంతా వెతుకుతూ ఆన్ ది షూట్లో డైరెక్ట్గా వెళ్ళి చూసా. సో అంటే మన మూవీలో చూస్తే మెయిడ్ క్యారెక్టర్, ఐ మీన్ షీ పోర్ట్రేడ్. నేను నార్మల్గా గాయత్రి భార్గవ్ గారిని నార్మల్ పిక్స్ అవి చూసినప్పుడు చూసిన దానికి అంటే తను సడన్గా మెయిడ్ అలా సూట్ అవ్వరేమో అని ఐ వాజ్ సో టెన్స్. కానీ డైరెక్ట్గా వెళ్ళి తన గెటప్లో తన క్యారెక్టర్లు అవి చూడగానే ఐ వాజ్ లైక్ అమ్మ, అప్పటికి ఆ టైంకి మ్యామ్ మీరు నాకు కరెక్ట్గా క్యారెక్టర్ సూటే కనిపించగానే ఇంకా చాలరా బాబు, ఇంకా నా మూవీ అంతా కరెక్ట్గా సెట్ అయినట్లే అనుకునేది. అండ్ షీ పోర్ట్రేడ్ ఇట్ అమేజింగ్ అండి. అండ్ అదే ఆవిడ అన్నట్లు చాలా ఎక్కువసార్లు ఇబ్బంది పెట్టినట్లున్నా నేను, ఎవ్రీ ఐబాల్ అట్లన్నా ఇట్లన్నా అని చెప్పి. సో షీ డిడ్ అమేజింగ్ మ్యామ్. గుర్రాజు సార్ ఆల్వేస్ ఎవ్రీ టైమ్ వచ్చి సేమ్ ఇందాక ఆయన చెప్పినట్లు, వై ఎవ్రీబడి గివ్స్ మీ ఆల్ గుడ్ క్యారెక్టర్స్, గివ్ మీ సమ్ బ్యాడ్ క్యారెక్టర్స్, గివ్ మీ సమ్ సైకో క్యారెక్టర్స్, ఐ వాంట్ బికమ్ బ్యాడ్ ఇదే అని. బట్ సార్ వాట్ ఎవర్ రోల్ యు ఆర్ అమేజింగ్ ఆన్ ఎనీ రోల్. మోస్ట్లీ అందరూ మిమ్మల్ని చూసి అలా చూడగానే మీరు మంచి ఫాదర్ లాగే కనిపిస్తారు. మీకు ఒక్క మూవీ నిజంగా ఆ బ్యాడ్ యాంగిల్లో పడితే ఇంక అప్పటి నుంచి మిమ్మల్ని మంచి గుడ్ ఫాదర్ లాగా చూడారు సార్. సో ఐ హోప్ గుర్రాజ్ గారు ఆయన వెతుక్కున్న డ్రీమ్ రోల్ ఆయనకి ఖచ్చితంగా వస్తుందండి మా మూవీ తర్వాత నుంచి. దెన్ హారిక అండి, ఐ వాజ్ షాక్డ్ అండి. తను ఫస్ట్ ఆడిషన్స్ పిలిచినప్పుడు మేము చాలామంది ఆడిషన్స్ చేసాం, చాలా యాక్టర్స్ని చూసాం. ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంటుంది. సో ఆడిషన్స్కి వచ్చి తను అప్పటికప్పుడు ఒక 15 minutes టైం తీసుకొని అప్పుడే చెప్పేసింది. నేను చెప్పలేదు హారిక, నాకైతే అసలు దిమ్మ తిరిగిపోయింది. అండ్ నేను చెప్తున్నానండి, మీరు మూవీ చూస్తున్నప్పుడు కరెక్ట్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుందండి. నేను ఇన్నిసార్లు ఎడిట్ టేబుల్ కూర్చొని మూవీ చూశాను కదండి, ఎవ్రీ టైమ్ ఐ విల్ క్రై. అన్నీ ఏదేదో అబ్జర్వ్ చేయడానికి వెళ్తా, ఆ ఒక్క 2 minutes దగ్గరకు వచ్చే లోపల ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఐ విల్ జస్ట్ వాచ్ హర్. షీ విల్ మేక్ ఎవ్రీ వన్ క్రై. అండ్ ఈ మూవీ తర్వాత నుంచి అండి షీ విల్ గెట్ అమేజింగ్ రోల్స్, అది మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్. ఇది దెన్ రవి సార్కి ఇచ్చే ఒకే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో తెలుసా అండి? సో ఫస్ట్ నుంచేనండి మనం అదే కాఫీ షాప్లో సిట్టింగే ఆయన వచ్చి ఇది నేను ఫస్ట్ రోల్ అంటే ఇది నేను తప్ప ఇంకెవరు చేయలేను అని అన్నప్పుడే నాకు కాల్ చేయని అన్నారు. దెన్ ఆయన కాల్ చేసి ఆయన వచ్చారు. హీ వాజ్ ఆన్ స్పాట్ అండి. మేము అసలు మా ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్స్ అవి ఏం లేవు. హీల్ కమ్, హీల్ పోర్ట్రే, హీల్ గో, అంటే వెరీ ఫాస్ట్, వెరీ ఇది. అంటే ఏదైనా ఒకటి చెప్తే ఇమ్మీడియట్గా హీ విల్ ఇదండి సార్ విలన్ లుక్ కావాలి అంటే అచ్చా చూసుకుందాం దా అనేసి హీల్ డైరెక్ట్లీ గివ్ ఇట్. సో నో మోర్ టాక్స్. సో అది ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది అండి. సో అట్లాగే ఎడిట్ టేబుల్కి వెళ్ళి ఎడిట్ టేబుల్లో నేను మూవీ అంతా అయిపోయిన తర్వాత మూవీ ఫ్లోలో చూసినప్పుడు ఐ వాస్ అమేజ్డ్ అండి. అది ఆ మ్యాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్. సో నేను యాక్ట్ చేసిన దానికి మూవీ మొత్తంలో ఆ క్యారెక్టర్ దానికి సంథింగ్ ఎలివేటెడ్, అదేంటో తెలియదు సార్. మీకు లైవ్ పర్ఫార్మెన్స్కి ఆఫ్టర్ మూవీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా గ్రేట్ డిఫరెన్స్ ఉంది సార్. ఐ హోప్ అసలు ఈ మూవీలో సార్ లుక్ అమేజింగ్ ఉంటుందండి.
సో ఐ హోప్ థ్యాంక్ యూ రవి సార్. డిడ్ ఐ మిస్ ఎనీ వన్స్? Ali Raza, bro, unfortunately he couldn't come. He was stunning on screen, especially ఒక వెరీ ఇంపార్టెంట్ సీన్ ఉంటుందండి, ఐ కాంట్ రివీల్. సో అసలు ఆ సీన్లో అయితే he did అమేజింగ్ వర్క్. మీరందరూ స్క్రీన్స్లో చూడొచ్చు. కిషోర్ కుమార్ గారు, కంచరపాలెం కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఎంటైర్ మూవీ మన విక్రమ్కి రాంబంటు లాంటి రాంబాబు క్యారెక్టర్ అండి. ఆల్వేస్ హీ విల్ బీ ఆన్ హిస్ సైడ్. హీ డిడ్ ఆల్సో అమేజింగ్ వర్క్. యా, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీ వన్. నేను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, యా, థ్యాంక్ యూ టు మన థ్యాంక్స్ టు మై వైఫ్. సో షీ సపోర్ట్స్ మీ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. యా, అండ్ ఎస్ఎఫ్ఎక్స్ సతీష్ కుమార్ మండవా గారండి. చాలా చాలా అంటే ఎన్నిసార్లు ఎంత రీవర్క్ చెప్పినా అంత పేషెన్స్గా అట్లా అసలు ఎవరు వర్క్ చేయలేదు. హీ డిడ్ అమేజింగ్ ఎస్ఎఫ్ఎక్స్ అండ్ స్టైలిష్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ హారిక కూడా చాలా తన గ్రేట్ వర్క్ ఇచ్చిందని అనుకుంటున్నా. సో ఫైట్స్ షావులిన్ మల్లేష్ గారండి, మనకు ఒక ఫైట్ ఉంటుంది చాలా ఫాస్ట్గా, అసలు 1 డేలో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దీంట్లో ఒక చాలా వెరీ పెద్ద సీక్వెన్స్ని షూట్ చేశారు. ఇంకెవరైనా మిస్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ, ఐ ఫర్గాట్. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, మా మూవీలో ఇన్వాల్వ్ అయిన ఎవ్రీ ఆర్టిస్ట్, టెక్నీషియన్, క్రూ మొత్తం అందరికి కూడా బిగ్ థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ మూవీ నచ్చుద్దని, త్వరలో రిలీజ్ అవుతుందండి. సో ఐ హోప్ యుల్ ఆల్ లవ్ ఇట్, యుల్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వైఫ్ని మర్చిపోతే ఇంట్లో నిద్రలో కూడా నైఫ్ గుర్తొస్తుంది, అది మర్చిపోకండి మీరు. సారీ అంటే మన ఆర్ట్ డైరెక్టర్ ఉదయ్ ఉమాగోపాల్ గారండి, ఆయన హీ డిడ్ అమేజింగ్ వర్క్. మరి మీరు చూస్తున్నారు కదా మన హౌస్, మన లుక్, ఆ గ్రే స్టోన్స్, మనం అనుకున్న అన్ని లుక్స్ని కూడా చాలా తక్కువ టైంలో, చాలా లిమిటెడ్ యాక్సెస్తో హీ డిడ్ హిస్ బెస్ట్. థ్యాంక్ యూ ఉదయ్. థ్యాంక్ యూ అండి. ఈసారి మీకు గుర్తొచ్చినప్పుడు ఆ వాచ్ నాకు ఇచ్చి మైక్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ తప్ప నేను తప్ప అందరి గురించి చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. వద్దండి, వద్దు, థ్యాంక్ యూ.